గద్వాల జిల్లాలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిశారు. ఇక పత్తి విత్తనోత్పత్తి చేసిన రైతులకు బకాయిలు చెల్లించాలని రైతు కమిషన్ సభ్యులను ఆమె కోరారు. గతంలోనే కలెక్టర్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కవితకు తెలిపారు. ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసి ఎప్పుడైనా రైతులు కానీ ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యత వారి పక్షాన ప్రభుత్వానికి తెలియజేయడం మంచి సాంప్రదాయం. ఆ సంప్రదాయంలో భాగంగా కవిత గారి రోజు అగ్రికల్చర్ రైతు వెల్ఫేర్ కమిషన్ ఆఫీస్కి సాయంకాలం నాతో మాట్లాడినప్పుడు వారిని రమ్మని చెప్పినాను. దానికి కవితమ్మ గారు ఒక మంచి కొనవడి ఏర్పాటు చేసింది. నిజంగా అభినందిస్తున్నాను. ప్రభుత్వాలని అక్కడ సీడ్ కంపెనీలని రైతుల్ని కలెక్టర్ గారి పక్షంలో ఏదైతే ట్రైపార్టైట్ అగ్రిమెంట్ జరిగిందో అది అతి త్వరగా అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తితో వాళ్ళ రైతు కమిషన్ చైర్మన్ గారు కోదండరెడ్డి గారు, సభ్యులు గోపాలరెడ్డి గారు, భవానీ రెడ్డి గారు అందరితో కలవడం జరిగింది. మరి అతి త్వరలో ఆ సమస్య పరిష్కారం అవుతుందని మనస్ఫూర్తిగా. పైగా మేము చెప్పినటువంటి ఇతరత్ర సమస్యలను కూడా సమయం సందర్భానుసారంగా రైతు కమిషన్ దృష్టి పెట్టి రైతుల పక్షాన నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.